చాలా మటుకు అఖింపూర్ క్రాసింగ్లు అంతా వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఆధార్ మాట్లాడుతున్నారు కదండి, మమ్మల్ని బలవంతంగా పంపిస్తున్నారు. ఆధార్, పాన్, కొంతమంది పాన్ కూడా ఉందంట. వాళ్ళు బిజినెస్ చేస్తున్నాడు పాన్ ఉంటేవాడు. ఓటర్ ఐడి కార్డ్, రేషన్ కార్డ్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎట్లా ఇచ్చారండి? ఫస్ట్ పర్సన్ టు పుట్ ద ఇదంతా దొంగ సర్టిఫికెట్లు, దొంగ రేషన్ కార్డులు ఇస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళకి అని చెప్పిన మహిళ మమతా బెనర్జీ పార్లమెంట్లో. అదే మమతా బెనర్జీ పవర్లో వచ్చినప్పుడు మళ్ళీ అదే గేమ్ మొదలుపెట్టి. సో వెస్ట్ బెంగాల్ ఈసారి జరిగిన ఎస్ఐఆర్లో ఇప్పుడు నేను సుప్రీంకోర్టు నిర్ణయం కూడా వచ్చేసింది దట్ ఎస్ఐఆర్ ఇస్ లీగల్, దిస్ నో ప్రాబ్లం అని చెప్పి 1 కోటి మందిని తీసేశారు. నేను చెప్తున్నాను ఇంకో 1 కోటి మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, ఉత్తరప్రదేశ్లో 2 కోట్లు తీసేస్తే ఎందుకు మాట్లాడట్లా? 3 కోట్లు గుజరాత్లో 2 కోట్లు తీసేశారు. ఇదే అంటున్నాను. సో ప్రాబ్లం ఇక్కడ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎందుకంటే ఈ మైగ్రేషన్ అక్కడ ఆగలేదు. మీకు జార్ఖండ్ హైకోర్టు ఒక సంవత్సరం ముందు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. హైకోర్టు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర ఎవరో వచ్చి ఫైల్ చేసి చెప్పారు ఈ ట్రైబల్ పాపులేషన్ మారిపోతుంది అని చెప్పేసి. సో దాని గురించి హైకోర్టు అన్నారు ఎస్, వాళ్ళ డేటా చూసి ఇంతమంది ముస్లిం సడన్లీ జార్ఖండ్కి ఎట్లా వచ్చారని అడిగారు. వచ్చి అక్కడున్న ట్రైబల్ అమ్మాయిల్ని పెళ్లి చేసి పిల్లలు అనుకుంటారు, పిల్లలకి ముస్లిం పేర్లు పెడతారు. సో దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చారు అండ్ డీజీపీ పోలీస్కి. ఇవాళ దాకా ఎంక్వైరీ జరగలేదు. అక్కడ కాంగ్రెస్ ఉంది, కోalition గవర్నమెంట్, వాళ్ళు చేయనియరు. మీకు అస్సాం గురించి చెప్పినప్పుడు ఇంకొక చిన్న ఫిగర్ చెప్పేసి మనం జార్ఖండ్కి వెళ్దాం. అస్సాంలో 1961లో జరిగిన సెన్సస్లో హిందువులు 69.75%, 69.75%, అంటే ఆల్మోస్ట్ 70% అని పెట్టుకోండి. 2011 లాస్ట్ సెన్సస్ జరిగినప్పటికీ అది తగ్గి 61.46 అయిపోయింది, 61.46, అంటే డ్రాప్ ఆఫ్ 11%, 11.87, అంటే 12% పాపులేషన్ పడిపోయింది హిందువులది. ఎక్కడ? అస్సాంలో. అదే టైంలో ముస్లిం పాపులేషన్ 24% నుంచి పెరిగి 34.22% అయింది. ఆలోచించండి. ఓకే, దట్ ఈస్ ఆల్మోస్ట్ 8% గ్రోత్. హిందువులది 11% పడిపోతే పాపులేషన్, అస్సాంలో ముస్లిం పాపులేషన్ 8% పెరిగింది. క్రిస్టియన్స్ పడిపోయింది వాళ్ళ పాపులేషన్, వాళ్ళ మైగ్రేషన్ నార్త్ ఈస్ట్ వైపు, మణిపూర్, నాగాలాండ్ వైపు వెళ్ళిపోయారు వీళ్ళందరూ. అస్సాంలో ఇదే ఇష్యూ. దానికోసం హిమంత బిశ్వ శర్మ మళ్ళీ అదే అన్నారు, నాకు మియాలు వద్దు, ఏఐయుడిఎఫ్ బద్రుద్దీన్ అజ్మల్, మన ఈవెన్ ఎంఐఎం వెళ్ళారు ఇక్కడి నుంచి ఆ ముస్లిం ఓటు కోసం నార్త్ బెంగాల్లో ఉన్న మొత్తం కాన్స్టిట్యున్సీ. ఇది ఒక పెద్ద థ్రెట్ భారతదేశానికి. ఐ థింక్ పాకిస్తాన్, చైనా కన్నా పెద్ద థ్రెట్ ఇది. ఈ ఇల్లీగల్ మైగ్రేషన్తో ప్రొఫైల్ మార్చేస్తున్నారు, కాన్స్టిట్యున్సీ మారిపోతుంది. దానికోసం కాంగ్రెస్ అంటారు ఇప్పుడు కూడా. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పారు, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటారు, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటారు. ఓకే, ముసల్మాన్ హై తో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై. చాలా క్లియర్ వాళ్ళకి హిందూ ఓట్లు వద్దు, హిందూ ఓట్లు రాదు కూడా. అది మనం వెస్ట్ బెంగాల్లో చూసాము అది. ఓకే, ఇది ఫాల్టా లాంటి ప్లేస్లో మన జరిగిన బై ఎలక్షన్లో ముస్లిం మెజారిటీ కాన్స్టిట్యున్సీ, మెజారిటీ అంటే 34% ఉన్నారు అక్కడ బీజేపీ గెలిచారు ఈసారి. సెకండ్ హైయెస్ట్ సిపిఎంకి వెళ్ళింది, అంటే ఆ టీఎంసీ ఓట్లు అన్ని సిపిఎం 4th ప్లేస్కి వచ్చింది. సారీ, తృణమూల్ 4th ప్లేస్. వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు. 7,500 ఓట్లు ఎన్నో వచ్చినాయి అతనికి. డిపాజిట్ కూడా పోయిందండి, గల్లంత అయింది డిపాజిట్ కూడా. అస్సాం గురించి చెప్పాను ఇప్పుడు మీకు. ఇది మీకు చెప్పుకుంటే వెస్ట్ బెంగాల్లో మనం పాపులేషన్ చూసాం. వెస్ట్ బెంగాల్ గ్రోత్, ముస్లిం పాపులేషన్ గ్రోత్ 1951 సెన్సస్లో 19% ఉండే, అది ఇప్పుడు 27% అయింది, 7.55% పెరిగింది. ఇప్పుడు మనం జార్ఖండ్ బెంగాల్ బార్డర్కి వస్తాం. నేను చెప్పాను చూడండి, ఎందుకంటే దే షేర్ ఎ బార్డర్. అవును, వీళ్ళు ఏం చేశారు, మెల్లమెల్లగా బెంగాల్ నుంచి బయటకు వచ్చి మిగతా స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్ ప్రొఫైల్ మార్చుతున్నారు. రాజా సింగ్ గారు ఒకసారి నాకు చూపించారు, గోషామైల్ కాన్స్టిట్యున్సీలో పెద్ద హనుమంతుడు విగ్రహం ఉంది అక్కడ, దానిపైన కొండపైన తీసుకెళ్ళి చూపించారు. సురేష్ ये जो नीचे है ना पूरे రోహింగ్యా ఆర్ బంగ్లాదేశీ సెటిల్ చేసేసారు. వాళ్ళని రేషన్ కార్డు ఉంది, వాళ్ళ ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. నేను చెప్తున్నాను చూడండి, యూ స్టార్ట్. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే యూనియన్ గవర్నమెంట్ చేస్తారు ఇప్పుడు తెలంగాణలో కూడా. ఎందుకంటే ఇక్కడున్న బీజేపీ వాళ్ళంత అగ్రెసివ్ లేరు. ఈ రోహింగ్యాలని, బంగ్లాదేశ్ వాళ్ళని ఇన్సిస్ట్ చేయాలండే, ట్రేస్ అవుట్ చేయాలి, వాళ్ళు చేసి వాళ్ళని ఇన్ఫార్మ్ చేయటం ఏంటి సార్? హైదరాబాద్లో 3 రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్లు ఉన్నాయి, ఒకటి బహదూర్పురా, ఇంకోటేమో కిషన్ గంజ్. రోహింగ్యా వీ కెన్ స్టిల్ అప్రిషియేట్.
రోహింగ్యాలు అనేది ఆర్ నాట్ బంగ్లాదేశీస్, వీళ్ళు మయన్మార్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్. వాళ్ళకి యుఎన్హెచ్సిఆర్ స్టేటస్ ఉంది, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్. వాళ్ళకి కార్డు ఇస్తారు, వాళ్ళకి నెలకెంతో 10,000-15,000 రూపాయలు కూడా ఇస్తారు బతకడానికి. అది కూడా చేస్తారు వాళ్ళు, బికాజ్ యుఎన్ ఫండింగ్ అది. సో వాళ్ళు మనం సైన్ చేయలేదు, వీ హ్యావ్ నాట్ సైన్ ద చార్టర్, యునైటెడ్ నేషన్స్ చార్టర్ సైన్ చేయలేదు రెఫ్యూజీస్ మీద. సో వీ డోంట్ ఓ దర్ ఎగ్జిస్టెన్స్. మనం తీసి బయటపడేస్తున్నాం వాళ్ళని. డిటెన్షన్ సెంటర్ సెటప్ చేశారు. ఇప్పుడు బెంగాల్లో మీరు వినుంటారు, తమిళనాడులో హోల్డింగ్ సెంటర్స్ ఉంది, మీకు తెలుసా? ఎప్పటి నుంచో రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగిన తర్వాత నుంచి తమిళనాడులో హోల్డింగ్ సెంటర్స్ ఉంది. శ్రీలంక నుంచి చాలామంది తమిళ్స్ పారిపోయి వచ్చి తమిళనాడులో ఉన్నారు, ఓపెన్గా ఉన్నారు వాళ్ళు. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కాగానే ఒక థ్రెట్ వచ్చిందని చెప్పేసి వీళ్ళందరినీ హోల్డింగ్ సెంటర్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా హోల్డింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు విలేజెస్ అంటారు దాన్ని, అంతే డిఫరెన్స్ అంతే ఉంది. మన దగ్గర తెలంగాణలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూడా హోల్డింగ్ సెంటర్స్ ఉండాలి. ప్రతి మనిషిది ఐడి కార్డ్ చెక్ చేయాలి. ఐడి కార్డ్ మొత్తం ఫేక్ ఉంటుంది. అంటే ఈ ఎస్పెషలీ ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్లో బైక్ మెకానిక్లు చాలామంది ఉన్నారు. మీరు నిన్న చూసినాడు ఆ హకీంపూర్ బార్డర్లో వాళ్ళతో మాట్లాడుతున్న దాంట్లో ఆల్మోస్ట్ 80% మంది వాళ్ళు బైక్ మెకానిక్లు. ఈజీగా దూరిపోతారు వాళ్ళు, చిన్న చిన్న ఊరికి వెళ్తారు, అక్కడ ఎవడు మిమ్మల్ని గుర్తుపడతారు, ఈజీగా గుర్తుపట్టచ్చు. బంగ్లాదేశీ ముస్లిమ్స్ భాష మాట్లాడతారు, బెంగాలీ మాట్లాడరు వాళ్ళు, వాళ్ళ బెంగాలీ సపరేట్ ఉంటుంది. మొన్న ఒక ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడు నాకు ఫుడ్ ఇవ్వడానికి, ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆర్డర్ చేశాను. వాడు పేరు చూడంగా నాకు తెలిసిపోయింది దట్ హీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. వాడు వచ్చి నేను అడిగినాను ఎక్కడి నుంచి అంటే కలకత్తా సేవ అన్నాడు. అచ్చా మళ్ళీ నీ భాష బెంగాలీ కాదే అన్నాను. బెంగాల్లో కొంచెం మాట్లాడి నాతో, ఐ కెన్ మేక్ అవుట్ వెరీ క్లియర్లీ. అసలు ఇది కాదు కదా భాష మాట్లాడుతున్నావు అంటే, హా సార్ మెరకు ఓబీ ఆతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ వీలే. సో సెక్యూరిటీ థ్రెట్ వీళ్ళు, మనం మర్చిపోకూడదు. దీంట్లో చాలా మందిని జమైతే ఇస్లామీ, బంగ్లాదేశ్లో ఉన్న జమైతే ఇస్లామీ ట్రైన్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. వాళ్ళే మనకి సెక్యూరిటీ థ్రెట్. కంచన్బాగ్ లాంటి ప్లేస్లో చాలా మంది ఉన్నారు. కంచన్బాగ్ ఇస్ డిఆర్డిఓ అన్నీ అక్కడ ఉంది. వీళ్ళు ఎట్లా ఉండనిస్తున్నారు అక్కడ. ఎనీవే, జార్ఖండ్ బెంగాల్ బార్డర్లో 1951 సెన్సస్ ప్రకారం 9.44% మంది ముస్లిమ్సే ఉన్నారు. ఇప్పుడు 2011 దట్ ఈస్ ఆల్మోస్ట్ 15 years ago 2011 జరిగిన సెన్సస్ చూస్తే 22.73 అయిపోయింది. ఇప్పుడు మినిమం 30% ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎట్లా మారిపోయింది ప్రొఫైల్ అది? దాంట్లో జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం గెలుస్తున్నారు బికాజ్ ద ముస్లిం పాపులేషన్ వాళ్ళకి ఓటేస్తున్నారు. అండ్ ఆ ముస్లిం పాపులేషన్ అక్కడి నుంచి కాదు, వాళ్ళు దే కమ్ ఫ్రమ్ బంగ్లాదేశ్. దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకున్నారు, ఓటర్ ఐడి తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, ఇటు వచ్చారు. వీళ్ళందరూ ఎస్ఐఆర్లు ఎట్లా పట్టుబడారంటే 2002లో మీరు ఎక్కడ ఓటేశారని అడుగుతున్నారు. చాలామంది 2002 తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికన్నా ముందు వచ్చిన వాళ్ళని అందరినీ లీగలైజ్ చేసుకున్నారు. సిపిఎం వాళ్ళు ఆధార్ కార్డు అన్ని, అప్పుడు ఆధార్ లేకుండా అనుకోండి, రేషన్ కార్డు అన్నీ ఇచ్చేసి వాళ్ళకి సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, స్కూల్ సర్టిఫికెట్ అన్నీ ఇప్పించి వాళ్ళకి సిటిజన్స్ చేసేసారు. వాళ్ళు ఇందిరాగాంధీ దానికన్నా ముందు సిటిజన్స్ చేశారు చాలామంది లీగల్గా. ఓకే, ఇప్పుడు సిఏఏ వచ్చింది, అది ఓన్లీ హిందువులకి, హిందూ, జైన్, పార్సీ, క్రిస్టియన్ వీళ్ళకే, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కానీ దానికన్నా ముందు జరిగింది ఇదంతా. 2002 తర్వాత 2002 మీరు ఓటు వేయకపోతే మీరు 2024లో ఎట్లా ఓటేశారండి? ఈసారి అనలైజ్ చేసినప్పుడు, ఎస్ఐఆర్ డేటా అనలైజ్ చేసినప్పుడు 2002 తర్వాత జరిగిన ఎలక్షన్, 2014లో జరిగిన లోక్సభ ఎలక్షన్, 2019లో జరిగిన లోక్సభ ఎలక్షన్, ఎక్కడ వీళ్ళు ఓటు వేయలేదు. సడన్గా 2024 ఎలక్షన్కి వచ్చి ఓటేశారు. ఇలా వేస్తారు. అండ్ వాళ్ళ ఏజ్ ఏమో 60 years. అంటే మీరు భారతదేశం నుండి 40 సంవత్సరాల నుంచి మీరు ఓటు వేయలేదు, సడన్గా మీరు వచ్చి ఓటేశారు. మీ ఓటర్ ఐడి కార్డు వచ్చింది. ఎట్లా వచ్చింది? 2002లో మీరు ఎక్కడున్నారు, ఎక్కడ ఓటేశారు? మాకు గుర్తులేదు. మీ పేరేంటి? పేరు ఎంటర్ చేశారు. మీ నాన్నగారి పేరేంటి? ఎంటర్ చేశారు. ఏ డాటా లేదు. ఎస్ఐఆర్ నుంచి తీసేశారు, లిస్ట్ నుంచి. డౌట్ఫుల్ కేటగిరీలో పెట్టారు. ప్రూఫ్ తీసుకురండి. ప్రూఫ్ లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి పారిపోయి వచ్చిండు. అక్కడ ఏజెంట్లు, దళాలు ఉన్నారు. ఆ టైంలో ఫెన్సింగ్ లేదు. ఈవెన్ బిఎస్ఎఫ్ అప్పుడు కరప్ట్ ఉండే ఆ టైంలో. ఇప్పుడు చాలా మటుకు బిఎస్ఎఫ్ ఇంప్రూవ్ అయ్యారు. ఇది జరుగుతుంది. దానికోసం మూమెంట్ సువేందు అధికారి రాగానే ఆయన ఫస్ట్ పని ఏం చేశారంటే, వాసుదేవన్ గారు, వీళ్ళెవరికి ఇల్లు లేదు, వీళ్ళందరూ అద్దెకుంటారు. ఫస్ట్ పోలీస్ అని చెప్పారు, మీ ఏరియాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి గడప కొట్టి చెప్పండి, మీ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా అద్దెకి,
వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఉంటారంటే మిమ్మల్ని కూడా వేసుకుంటాం మేము. మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి, లేకుంటే ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పండి. ఇక్కడ దానికోసం పారిపోతున్నారు అందరు. మీరు ఆ ఇంటర్వ్యూలు వినుంటారు, ఇండియా టుడేలో, సారీ ఆజ్ తక్లో జరిగింది, ఇండియా టీవీలో జరిగింది ఇంటర్వ్యూ. హాకింపూర్ దగ్గర బార్డర్లో మాట్లాడుతూ మమ్మల్ని అన్యాయంగా పంపించేస్తున్నారు. సో దాంట్లో ఒకడు అన్నాడు, మా ఓనర్ పొద్దున పిలిచి చెప్పాడంటే, నువ్వు కనిపించకూడదు ఇప్పుడు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడంట. నన్ను పోలీసు వాళ్ళు వేసుకుంటారు వచ్చి. ఆ భయం ఉంది ఇప్పుడు. ఇన్ని రోజులు ప్రొటెక్ట్ చేస్తుండే ఈ గవర్నమెంట్ వీళ్ళని ఓట్ల కోసం. దానికోసం మమతా బెనర్జీ, కాంగ్రెస్, సిపిఎం, మిగతా అన్ని సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్ అందరు కలిసి సుప్రీంకోర్టుకి దీనికి వెళ్ళారు ఈ ఓట్ల కోసం. ఈ 1 కోటి మందిని వెస్ట్ బెంగాల్లో తీశారు, 3 కోట్ల మందిని ఉత్తరప్రదేశ్లో తీసేశారు, 2 కోట్ల మందిని గుజరాత్లో తీసేశారు, 1 కోటి మందిని తమిళనాడులో తీశారు. మీరు ఇంకా తెలంగాణలో అంతా జరుగుతుంది. నేను చెప్తున్నాను వాసుదేవన్ గారు, మినిమం 10 నుంచి 15 కోట్ల మందిని లిస్ట్ నుంచి తొలగించేస్తారు టోటల్ ఆల్ ఓవర్ ఇండియా. మొత్తం ఎస్ఐఆర్ మన పాపులేషన్ ఎంత ఉంది? 140 కోట్లు చెప్తున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? 125, 125కి వచ్చేస్తుంది. ఇది 130 మ్యాక్సిమం మన పాపులేషన్. అఫ్కోర్స్ సెన్సస్లో క్లియర్ అయిపోతుంది. కానీ చూడండి, సెన్సస్లో మీకు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్లో. దీనికన్నా ముందు సెన్సస్లో ఉన్నవారు ఎవరు ఇప్పుడు కనిపించారు మీకు. 2011లో కొంతమంది సెన్సస్లో ఎంటర్ అయి ఉంటారు బంగ్లాదేశ్ నుంచి. పేరే ఇవ్వాలి కదా, ప్రూఫ్ ఏం అడగట్లేదు మిమ్మల్ని. ఇప్పుడు ప్రూఫ్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు అడుగుతున్నారు బికాస్ నౌ ఇట్స్ SIR జరుగుతుంది ఇక్కడ. సెన్సస్ సపరేట్, SIR సపరేట్, రెండు సపరేట్ ఉందన్నమాట. సో ఇది ఒక స్టాటిస్టిక్ పాయింట్ మీకు ఇచ్చాను. సో నేను చెప్పానంటే సువేందు అధికారి వచ్చిన తర్వాత ఆయన డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అంటే ఫస్ట్ వాళ్ళని SIR నుంచి ఎవరెవరిని తొలగించేశారో వాళ్ళ పేర్లు తీయండి. నేను ఒక ఇంట్రెస్టింగ్ డాటా పాయింట్ మీకు చెప్తాను వాసుదేవన్ గారు. వీళ్ళు అన్నపూర్ణ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది వెస్ట్ బెంగాల్లో. మన ఫుడ్ స్కీమ్ కాదు అది. మహిళలకి 3,000 రూపాయలు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇస్తున్నారు. మమతా బెనర్జీ 1,500 ఇచ్చారు, మన తర్వాత 2,000 పెంచారు. ఆ స్కీమ్లో ఇప్పుడు అనలైజ్ చేస్తే లాస్ట్ 15 డేస్లో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనలైజ్ చేస్తే దాంట్లో చాలామంది చనిపోయిన వాళ్ళు ఆ స్టేట్ నుంచి మైగ్రేట్ చేసిన వాళ్ళు యాజ్ పర్ SIR డేటా వచ్చింది. SIR డేటా తీసుకున్నారు, ఈ అన్నపూర్ణ డేటా తీసుకొని ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుంది కదా, మ్యాచ్ చేసి చూస్తే దాంట్లో 10-12% మంది చనిపోయిన వాళ్ళు లాస్ట్ 10-15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఈ బెనిఫిట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అదొక్కటే కాదు, రేషన్ ఉంది, మిగతా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంది, హెల్త్ స్కీమ్ ఉంది, దాన్ని అవైల్ చేసుకున్నారు.